హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకునే విషయం స్వాతంత్రం. దీన్ని ఆంగ్లంలో ఫ్రీడమ్ అంటారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొట్టమొదటిగా అందరికీ. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాం. మనం బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి 200 ఏళ్ల బానిసత్వం నుంచి విముక్తి చెందిన రోజు ఆగస్టు 15వ తేదీ 1947. స్వాతంత్రం అనేది మన ప్రతి డెసిషన్లో, చాయిస్లో, నిర్ణయాలు, మన జీవితంలో ప్రతి భాగంలో ఉండే ఒక ముఖ్యమైన ఘట్టం. మనం ఎంచుకునే చదువైనా, మనం ఉండాలనుకుంటున్న ప్రదేశమైనా, మనం చేయాలనుకున్న పనైనా, దేన్నైనా మనం మాత్రమే నిర్ణయించుకోగలిగే ఒక హక్కు. చాలామంది ఇంకా విషయాలు మాట్లాడగలరు స్వాతంత్రం గురించి, కానీ నా విషయంలో, నా తరపున నేను చెప్పగలిగేది ఒకటే: మనం మన జీవితాన్ని ఎంచుకోగలుగుతున్నాం. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, ఏదైనా కూడా మన స్వాతంత్రం. ఇట్లాంటి స్వాతంత్రం అందరికీ కావాలని అనుకుంటారు. మనం మన డెసిషన్స్ మనమే తీసుకోవాలనుకోవడం, మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకోవడం, ఇవన్నీ కూడా స్వాతంత్రం లాంటిదే. ఎందుకంటే మనం విముక్తి చెందుతున్నాం అన్ని వైపుల నుంచి. ఈ వీడియో స్వాతంత్రం గురించి మాత్రమే కాదు, దాని గురించి పాల్పడిన లేకపోతే కృషి చేసిన చాలామంది యోధుల గురించి. చరిత్రలో చాలామంది యోధుల గురించి రాసున్నారు, కానీ అందరి గురించి అందరికీ అవగాహన లేకపోవడం వల్ల మాకు ఈ గుర్తింపు వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంలో ఈ వీడియోలో కొంతమంది గురించి చెప్పాలనుకుంటున్నాం. మీరు కూడా తెలుసుకొని లబ్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ముందుగా నానాసాహెబ్ పేష్వా. ఈయన 1857 జూలై 16వ కాన్పూర్లో జన్మించారు. ఇక ఈయన 1857లో జరిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ రివల్యూషన్ వార్లోకి కీలక పాత్ర పోషించారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఈయన సారథ్యంలోనే 1857లో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతీయులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వారం పాటుగా కాన్పూర్ని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోగలిగారు. కానీ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. దాని తర్వాత ఈయన కనుమరుగైపోయారు. తర్వాత వచ్చేసి పీర్ అలీ ఖాన్. ఈయన 1812న పాట్నా, బీహార్లో జన్మించారు. ఈయన ఒక పుస్తకాల వ్యాపారి మరియు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన సందేశాలు అందించడంలో ప్రావీణ్యం చెందిన గూఢచారిగా కూడా పనిచేశారు. ఈయన 1857లో చనిపోయారు. తర్వాత వచ్చేసి పాండురంగ మహదేవ్ బాపట్. ఈయనని సేనాపతి బాపత్ అని కూడా అనేవారు. ఈయన నవంబర్ 12, 1880లో పార్నర్, మహారాష్ట్రలో జన్మించారు. ఈయన చదువుకోవడం అంతా కూడా పూణేలో జరిగింది. దాని తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవడానికి స్కాలర్షిప్ మీద ఈయన ఇంగ్లాండ్ కూడా వెళ్ళారు. అక్కడ విప్లవాత్మక యోజనాలు, ఆలోచనలకి దగ్గర చెంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఈయన బాంబులు మరి యొక్క ఆయుధాలని తయారు చేయడంలో ప్రావీణ్యం చెందినవారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ లాగా ఈయన కూడా స్వాతంత్రం కోసం ఉద్యమం చేసేవారు. పైన చెప్పిన వాళ్ళందరికీ కూడా చరిత్రలో అంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తగినంత వరకు వాళ్ళు చేయగలిగారు. మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళు చేసింది తక్కువ అని చాలామంది అంటారేమో, కానీ మొట్టమొదటి అడుగు వేయడంలో లేదా అన్నిట్లో పాల్గొనడంలోనే ఒక గుర్తింపు ఉంది. వీళ్ళు లేకపోయి ఉంటే స్వాతంత్రం వచ్చేదో లేదో, లేకపోతే ఆలస్యం అయ్యేదో తెలియదు, కానీ వీళ్ళు ఉండడం వల్ల అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు.
నానాసాహెబ్ పేష్వా లాంటి వాళ్ళు ఎదిరించకపోయి ఉంటే, అందరికీ తెలియజేయకపోయి ఉంటే, ఆ స్వాతంత్రం గురించి ఉద్యమం చేయాలి అనేది కూడా అందరికీ తెలియకపోవచ్చు. పాండురంగ్ మహదేవ్ బాపట్ లాంటి వాళ్ళు మనకి శక్తి, ఆయుధాలు అందించకపోయి ఉంటే మనం పాల్గొన్నా కూడా అంత ఉద్యమాన్ని మనం కొనసాగించలేకపోయి ఉండేవాళ్ళం. పీర్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు మనకు సందేశాలు, సమాచారాలు అందించకపోయి ఉంటే అందరికీ ఈ విషయం గురించి అవగాహన ఉండేది కూడా కాదు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అంశంలో మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళే మనం ఆ స్వాతంత్రాన్ని జయించగలడానికి ఒక కారణమే. అందుకే వీరందరినీ గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాము. మేమందరం వీళ్ళకి కృతజ్ఞులై ఉంటాము. మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాం. మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరి గురించైనా చెప్పాలనుకుంటున్నారంటే మాకు కమెంట్ చేయండి. మేము దాని మీద ఒక వీడియో లేకపోతే మాట్లాడతాము. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోకి ఇంతే. అందరికీ ధన్యవాదములు.